నగరంలోని ఓ మహిళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి వన్ టైం పాస్వర్డ్ లేకుండానే 1.90 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు. బ్యాంకు నుంచి డబ్బు డెబిట్ అయినట్లు ఫోన్లో మెసేజ్ రాగానే ఆ మహిళ అప్రమత్తమై 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన ప్రమేయం లేకుండా ఈ ఘటన జరిగిందని తెలిపారు. 1930 కాల్ సెంటర్లో ఏజెంట్ కాల్ రిసీవ్ చేసుకొని వెంటనే బ్యాంకింగ్ ఫాలో అప్ బృందాన్ని అలర్ట్ చేశారు. రంగంలోకి దిగిన బృందం మహిళా అకౌంట్ నుంచి డబ్బు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంక్ అధికారులతో మాట్లాడి అక్కడున్న 75,69,223 రూపాయలను స్తంభింపచేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మరో 35 లక్షలు వివిధ బ్యాంకులకు బదిలీ అయినట్లు గుర్తించి ఆ బ్యాంకుల నిధులను కూడా హోల్డ్లో పెట్టారు. ఈ విధంగా 1.90 కోట్ల నిధుల్లో నుంచి 1,10,70,000 రూపాయలను కేటుగాళ్ల నుంచి రికవరీ చేయగలిగినట్లు రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు.